తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ జన్మస్థలమైన పామరు నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో పసుపు జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఘంటాపథంగా చెబుతున్నారు. నియోజకవర్గం గురించి ఏమాత్రం అవగాహన లేని వైకాపా అభ్యర్థి కైల అనిల్ తనకు ఏమాత్రం పోటీ కాదంటున్న ఉప్పులేటి కల్పనతో మా ప్రతినిధి జయశంకర్ ముఖాముఖి. కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గం తదేపా వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మించిన స్థలం ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో ఈసారి 2019 ఎన్నికలు హోరాహోరీని తలపించబోతున్నాయి. మొత్తం మీద శాసనసభ్యురాలుగా ఉన్నటువంటి ఉప్పులేటి కల్పన ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించి జనంలోకి దూసుకువెళ్తూ ఉండగా గెలుపు ఓటములకు సంబంధించి తను ఒక ప్రత్యేకమైనటువంటి మేనిఫెస్టోని నేను రూపొందించుకున్నాను, ఖచ్చితంగా తదేపా గెలుపు ఖాయం, ఇక్కడ మరోసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఖాయమని ఆమె ఆత్మవిశ్వాసంగా చెప్తున్నారు. ప్రస్తుతం మనతో ఉన్నారు. అమ్మ చెప్పండి, రాజకీయ కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ ఎలాంటి అనుభవం లేని ఒక ప్రతిపక్ష నేత మీపై సవాల్ విసురుతున్నాడు, ఖచ్చితంగా నేను గెలిచి తీరుతానంటున్నాడు. సో మీరేం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా అన్నగారి ఆశీస్సులు మా మీద ఉంటాయి. అట్లాగే నా మీద విశ్వాసం ఉంచి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ఇక్కడ పోటీకి పంపించిన మా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా ధన్యవాదాలు. అట్లాగే రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ మరి ప్రజల ఆశీస్సులతో మరి విజయం తెలుగుదేశం పార్టీదే. ఇక్కడ జెండా ఎగరవేయబోతున్నాము, అది తథ్యం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. గతంలో ప్రతిపక్షంలో గెలిచినప్పటికీ ప్రభుత్వ అభివృద్ధిని చూసి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి చేరారు. అయితే గెలిచిన తర్వాత పార్టీ మారారనే ఒక అపవాదం ఉంది. దీన్ని ప్రజల్లోకి మీరు ఎలా తీసుకెళ్లబోతున్నారు, అంటే ఏం చెప్పబోతున్నారు ప్రజలకి? మేము ఎమ్మెల్యేలుగా ప్రతిపక్షంలో ఉన్నందుకు కూడా మేమేమీ బాధపడలే ఆ రోజున. కానీ ఎమ్మెల్యేగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోనైనా సరే మా పాత్ర పోషించవచ్చు. మరి మేము ప్రజాసేవలోకి ప్రజల్లోకి వచ్చాం. అలాంటి పరిస్థితుల్లో మేము గెలిచినప్పటికీ ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేగా మేమేం చేయలేకపోయాం, పోరాడలేకపోయాం. కాబట్టి దానికి విసిగిపోయి మేము అధికార పార్టీలోకి వచ్చి దాదాపు 450 కోట్ల నిధులు తీసుకొచ్చి మరి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. ఇంటింటికి కుళాయి పథకం కానీ, మరి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అట్లాగే మరి తోట్లవల్లూరు నుంచి పావులంకకి హై లెవెల్ బ్రిడ్జ్ కానీ, అట్లాగే క్రీడా ప్రాంగణం కానీ, తాడంకిలో హై స్కూల్లో ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ 450 కోట్ల నిధులు తీసుకొచ్చాం. మరి నేను ఈ పార్టీ మారి వచ్చానన్న అపవాదైతే ఏమీ లేదు. ఎందుకంటే అభివృద్ధి చేసి చూపించాను కాబట్టి ప్రజలు నన్ను కూడా నమ్మారు. అందరికీ కూడా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలను అందించాం. ఖచ్చితంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో ప్రజల సంక్షేమం కోసం నేను పాటుపడతాను. మరలా నేనే ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రావాలని చెప్పి ప్రజలు కూడా కోరుకుంటా ఉన్నారు. మొత్తం మీద ఈ పామరు నియోజకవర్గంలో కొంత ఓటు బ్యాంకు చీలి కొన్ని అంటే మీ గెలుపుకు సంబంధించి కొంత ప్రభావం ఉండే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా అలాంటివి ఏమీ ఉండవండి. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ సునామీ సృష్టించబోతా ఉంది. దానికి కారణం ఒకటే, నా గెలుపుకి శ్రీరామ రక్ష చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు. ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో ఇన్ని సంక్షేమ ఫలాలను అందించిన నాయకుడు కానీ ముఖ్యమంత్రి కానీ లేరు. మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఎమ్మెల్యేగా మళ్ళీ రెండోసారి నేనే వస్తానని చెప్పి, నేనే గెలుస్తానని చెప్పి బల్లగుద్ది మరీ మేము చెప్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలతో పాటు నియోజకవర్గంలో తాను చేసినటువంటి అభివృద్ధి తనకు శ్రీరామరక్ష అని 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా పామరు నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగరవేస్తామని శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన చెప్తున్నారు. కెమెరామెన్ బిఎన్ఆర్తో జయశంకర్, ఈటీవీ న్యూస్, పామరు.